నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు బండ రమేష్. బండ రమేష్. ఏం చేస్తుంటావు అన్న? వ్యవసాయం. వ్యవసాయం అన్న. ఏం పంట వేసారు? అన్నీ ఆకుకూరలు ఉన్నాయి, కాయగూరలు ఉన్నాయి, వరిచేను ఉంది. దిగుబడి ఎట్లుందన్న? దిగుబడి మామూలుగా ఉంది. ఎండగా సమ్మర్ కదా తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు వరి పంటలు ఇట్లా వేసిన వాళ్ళు చాలా మంది నష్టపోయినామని చెప్పి ఎండిపోతున్నాయి 24 hours. దేనికోసం అని అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ వచ్చింది కరువు పోయిందని, కరువు వచ్చిందని చెప్పేసి అంటారు. ఏది నిజం? 24 hours లైన్ పవర్ ఇస్తే మంచిగా వాడితే వరి పంట మంచిగా వెళ్తుంది. కరెంట్ కట్ అవుతుంది. కానీ అధికారులను సస్పెండ్ చేస్తా అన్నాడు కదా అన్నట్టు. సస్పెండ్ చేస్తాడంటే మాట వరకే అంటాడు, అంతవరకే. మాట వరకేనా? కరెంట్ పోతుంది, సాయంత్రం 6 గంటలకు పోతుంది, మధ్యరాత్రి 12-1 గంటలకు ఇస్తుండు. మరి కట్ చేసినట్టే కదా అదైతే. 24 hours ఇస్తా అన్నాడు, ఏడిస్తున్నావు. ఓకేనా. మీ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే ఎవరు ఉన్నాయి ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి. ఎట్లుందా మీ పరిపాలన? పైన ప్రభుత్వం లేదు కదా, ఏం చేస్తాం ఇంకా. గతంలో మినిస్టర్ ఉండే ఏమైనా చేసిందా? ఎట్లుండే ఆమె అభివృద్ధి? బాగానే ఉండేనా? అంటే ఇప్పుడు కొట్లాడన్నా తీసుకురావాలి కదా, తెచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? అందుబాటులో ఉంటుందా? ప్రభుత్వం లేదు, ఏం చేస్తా ఆమె ఇస్తారా పైన? ఇయ్యరా? ఏమి ఇస్తారు? ఓకే. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఇటు బీఆర్ఎస్ నుండి క్యాసాని గణేశ్వర్ ఉన్నాడు, అటు బీజేపీ నుండి కొండా విశ్వేశ్వర రెడ్డి ఉండు, కాంగ్రెస్ నుండి రంజిత్ రెడ్డి ఉండు. ఎవరు గెలిచే అవకాశం ఉందన్న ఈ ముగ్గురిలో? బీజేపీ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. బీజేపీ వచ్చే అవకాశాలు. టీఆర్ఎస్ సబిత మంచిగా ఇస్తుంది కానీ ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడో టీడీపీలో ఉన్నప్పుడు కనపడ్డాడు ఈ మనిషి, ఎవరు కాసాని జ్ఞానేశ్వర్. ఇప్పుడు బీఆర్ఎస్లో మళ్ళీ వస్తుండు. కాకపోతే ఇప్పుడు కొంచెం తేడా జరుగుతుంది, కాకపోతే ఒకేసారి రావచ్చు కూడా. ఓకే. అంటే ఎవరు గెలిచే అవకాశం ఉంది ఫైనల్? ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. కానీ రంజిత్ రెడ్డి ఏమంటున్నా అంటే, నేను ఈ ప్రాంతం వ్యక్తిని, అంటే ఈ ప్రాంతంలో ఆల్రెడీ ఎంపీగా ఉన్నా, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, నేనే గెలుస్తున్నా అని చెప్పేసి ఆయన ధీమాగా చెప్తున్నాడు. ఆయన గెలిచిపోయినా అంటే ఇంతవరకు ముఖమే లేదు కదా అన్న, మళ్ళీ కనిపించాడు కదా. ఆయన అభివృద్ధి ఏం లేదు ఈ ప్రాంతం, ఏం లేదు, శిలాపాలకాలు తప్ప ఏం లేవు. పని చేసిన, అభివృద్ధి చేసిన, రోడ్లు వేసిన, కరెంటు స్తంభాలు తెప్పించిన అని చెప్పి ఏమి చేసింది లేదు, ఏం ఒరిగింది లేదు ఆడ. లేదా ఈ ప్రాంతంలో అందుబాటులో ఉండేనా ఇంతకుముందు? లేకుండే, అసలే లేకుండే. ఏమున్నా ఆమె కనిపించేది, మేడమే కనిపించేది. వాళ్ళు సబితా ఎమ్మెల్యే మినిస్టర్ ఉండే. సరే, ఫైనల్గా ఈయన క్యాసన్ జ్ఞానేశ్వర్ కాకుండా, రంజిత్ రెడ్డి కాకుండా కొండా విశ్వేశ్వర రెడ్డి. అవును. ఆయన వ్యక్తిత్వం వేస్తుంటుంది. ఆయన మంచోడే, పనులు చేస్తాడు. ఇంతకుముందు చేసిండు కదా, కనపడ్డాడు, చేసిండు. అందుబాటులో ఉంటాడా మరి? ఉంటాడు. ఇప్పుడు గెలిచే అవకాశాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. నువ్వు బీఆర్ఎస్? అవును. బీజేపీ గెలిచే అవకాశం ఉన్నాయి? ఉంది. చెప్తున్నా, అరే పబ్లిక్ ఆడానా చెప్తాను, చెప్పగలుగుతాం. అంతే ఉన్నది చెప్పాలి అట్లా. అంటే నిజంగా ఒపీనియన్ అంటే చాలా మంది ఏమంటారు అంటే కాంగ్రెస్ గెలుస్తా అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఎవరు డబ్బాలు కొట్టుకుంటారు అన్న, పబ్లిక్ తెలుస్తుంది కదా. అవును. మరి సరే, ఫైనల్గా అయితే బీజేపీ గెలుస్తా 100%. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.